वन्देऽहं श्रीगुरों श्रीयुतापदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणा ललिता श्रीविशाखान्वितांश्च हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्ता राधा कान्त नमोऽस्तुते तप्त काञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन्निति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंदा श्री अद्वैता गदाधरा श्रीवासादि गौरभक्तवृंदा हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं। श्रील प्रभुपाद की जय, श्री गुरुदेव की जय। हरे कृष्ण अंदरिकी स्वागतं मन श्रीकृष्ण कथासुधलोकी। కృష్ణుడు చాలా రోజులు అయిపోయింది బలరాముడికి బాగా బృందావనంలో ఉన్నటువంటి వాళ్ళని చూడాలని చెప్పేసి అక్కడికి వెళ్ళాలి, వాళ్ళని కలుసుకోవాలనే కోరికతో బలరాముల వారు బృందావనానికి వచ్చారు. బృందావనానికి వచ్చి అక్కడున్నటువంటి అమ్మా నాన్నలకి, గోపికలకి, గోప బాలులకి, అక్కడున్నటువంటి గోవులకి అందరినీ కూడా తను సాంతనపరిచారనమాట. ఎందుకంటే వాళ్ళు చనిపోలేక బ్రతకలేక కృష్ణుడి మీద వాళ్ళ యొక్క తన మాన ప్రాణాలను పెట్టుకొని అదే విధంగా తదేకంగా వాళ్ళు కృష్ణుడి కోసం ఎదురు చూస్తూ ఉన్నారనమాట. వాళ్ళు ఏం చేసేవాళ్ళు, వాళ్ళ పని పొద్దున ఏదైతే చేయాలో ఆ పని చేసిన తర్వాత చెట్లెక్కి కూర్చునే వాళ్ళంట. ఇంకా కృష్ణుడు వస్తాడు, కనిపిస్తాడు, దూరం నుంచి రథం మీద వస్తాడు, కనిపిస్తాడు అని చెప్పేసి ఆ విధంగా ఏ రథం వస్తుంది, ఎటు సైడ్ నుంచి వస్తుంది, కృష్ణుడు వస్తున్నాడు అనే అదే ధ్యాసలో ఉండి వాళ్ళందరూ కూడా బృందావనంలో ఉన్నటువంటి వృక్షాలు ఎక్కి కూర్చొని రోజు ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు అనమాట. అక్కడ ఉన్నటువంటి గోపీలందరూ ఏమంటున్నారు, అక్కడికి వెళ్ళాక మేమంటే ఎవరము, మాకు చదువు లేదు, అక్కడ ఉన్న వాళ్ళందరూ బాగా ఎడ్యుకేటెడ్ వాళ్ళు కదా, సో ఆ ఎడ్యుకేటెడ్ వాళ్ళందరినీ చూశాక ఇంకా మమ్మల్ని ఏం గుర్తుపెట్టుకుంటాడులే కృష్ణుడు, మేమంటే అన్పడ్ గవార్లము, సో మమ్మల్ని ఎక్కడ గుర్తుపెట్టుకుంటాడు, కనీసం ఎప్పుడైనా గుర్తుకు చేసుకుంటున్నాడా అనేసి వాళ్ళు అడుగుతూ ఉన్నారు. మేము చేసినటువంటి సేవనన్నా గుర్తించి మమ్మల్ని గుర్తుకు చేసుకుంటున్నాడా అని చెప్పేసి గోపికలు అడుగుతున్నారు. ఆ విధంగా అమ్మ నాన్న వాళ్ళందరూ కూడా ఎంత బెంగ పెట్టుకున్నారో వాళ్ళ యొక్క హృదయాలని బలరాముడు ముందు పెట్టారు. బలరాముడికి తెలుసు వాళ్ళందరూ ఎంతగా కృష్ణుడితో విరహ వేదనలో ఉన్నారో బలరాముడికి తెలుసు. ఆ విధంగా బలరాముడు అక్కడ 2 నెలల పాటు ఉండి అక్కడ ఉన్నటువంటి ఇంకా ఆయన గోపికలు ఎవరైతే ఉన్నారో, బలరామ గోపికలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఆయన యొక్క రాసనృత్యం చేయడము, తర్వాత యమునాదేవిని పిలిస్తే రాకపోయేసరికి తన మీద కోపం తెచ్చుకోవడము, అవన్నీ సంఘటనలు జరిగాయి. అయితే ఇక్కడ బృందావనానికి బలరాముడు వచ్చినప్పుడు అక్కడ ద్వారకాలో ఒక మిథ్యా వాసుదేవుడు, ఆయన నేనే వాసుదేవుణ్ణి అని చెప్పేసి కృష్ణుడి దగ్గరికి ఒక రాయబారిని పంపిస్తాడనమాట. ఈయన పేరు పౌండ్రక. ఆ పౌండ్రకుడు ఏమంటున్నాడంటే నేనే నిజమైన వాసుదేవుణ్ణి అనేసి అంటున్నాడు. బలరాముడు ఇప్పుడు లేడు, ఒంటరిగా కృష్ణుడు ద్వారకాలో ఉన్నాడు. సో ఈ టైంలో వెళ్తే
కృష్ణుడి మీద విజయాన్ని సాధించవచ్చు అనుకుంటాడంట. అది కూడా ఒక కారణం. అందుకని చెప్పేసి బలరాముడు లేనప్పుడు అదును చూసి తను ఈ మిథ్యా వాసుదేవుడు తన యొక్క దూతని పంపిస్తాడనమాట. ఈ మిథ్యా వాసుదేవుడు కూడా చాలా బలమైన వాడే. అతడు కురుషాది దేశానికి రాజు అనమాట. అంటే కొంతమంది ఏం చెప్తున్నారంటే ఈ కురుషాది దేశము అంటే బెంగాల్ దేశము అనేసి అంటున్నారనమాట. ఆ రాజ్యానికి రాజు. ఇతను తనను తానుగా కృష్ణుడిగా తను అనౌన్స్ చేసుకుంటున్నాడు అనమాట. ఏమంటారు, నకిలీ శంఖచక్రాలని, తర్వాత గద సాంగ ధన్వాలని తను చేయించుకొని పెట్టుకుంటాడనమాట. కృష్ణుడి లాగానే తయారవుతాడు. సో ఇప్పుడు ఏమంటున్నాడంటే నేనే నిజమైన వాసుదేవుణ్ణి, నువ్వు నకిలీ వాసుదేవుడివి. అందుకే నువ్వేం చెయ్యాలి అంటే నువ్వు ధరించినటువంటి శంఖచక్రాలని నువ్వు త్యజించేసేయి అని చెప్పేసి వాళ్ళకి దూతకి మెసేజ్ ఇచ్చి ద్వారకాకి పంపిస్తాడనమాట. ఇంకేమంటున్నాడు, తను ఏమంటున్నాడంటే ఈ అజ్ఞానంలో ఉన్నటువంటి జనులందరికీ కూడా కృపనిచ్చేవాడిని, ఆపదలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా రక్షించడం కోసమే నేను వచ్చాను అని చెప్పేసి తనకి తాను వ్యక్తపరచుకుంటూ ఉన్నాడనమాట. డిసైడ్ చేసుకున్నాడు నేనే స్వామిని అని చెప్పేసి, నేనే దేవాది దేవుణ్ణి అనేసి చెప్తున్నాడు. తన యొక్క దేవాది దేవుడైనటువంటి స్వామిత్వాన్ని తను ప్రదర్శించాలనుకొని తన యొక్క ప్రభావాన్ని ప్రతి ఒక్కరి మీద రుద్దాలని తను ప్రయత్నిస్తూ ఉన్నాడనమాట. ఆ విధంగా తను చేసే ఈ ప్రయత్నంలో తనతో పాటు కొంతమంది దుష్టులు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏంటి అంటే ఇతనికి వత్తాసి పలుకుతూ ఉంటారనమాట. అలానే వాళ్ళు చేసేటటువంటి పొగడతలకి అవునవును అతనెవరు, గొల్లవాడు, అతని దేవుడా, అతనికి ఎవరిని ఏం రక్షించడానికి వస్తుందని రక్షించడానికి రాకనే జరాసంధుడు వచ్చినప్పుడల్లా పారిపోతూ ఉన్నాడు. ఇంకా ఆయన దాటిని తట్టుకోలేక సముద్రానికి వెళ్ళిపోయాడు. ఆయన ఎవరిని రక్షిస్తాడు? ఆయన కాదు, నిజమైన స్వామివి నువ్వు, వాసుదేవుడు అంటే నువ్వు పౌండ్రక, అతను ఉద్దుత్తి వాసుదేవుడు, ఆయన యొక్క ప్రభావం ఎవరిపైన లేనే లేదు అని చెప్పేసి ఈయనని గొప్పగా కీర్తించే కొంతమంది మూర్ఖులు కూడా ఉన్నారనమాట. ఆ మూర్ఖులందరూ పొగడతలు విని ఇంకా ఇతని లోపల సారీ కరెంట్ పోయింది, 1 సెకండ్, నాకు ఫోన్ ఇవ్వట. అయితే పౌండ్రిక వాసుదేవుడు తనని తాను భగవంతుడిగా అనౌన్స్ చేసుకుంటున్నాడు అనమాట. అనౌన్స్ చేసుకుంటూ తను ఏమంటున్నాడంటే నేనే నిజమైన వాసుదేవుణ్ణి అనేసి తను అంటున్నాడు. ఆయనతో పాటుగా ఆయనని కీర్తించే కొంతమంది దుష్టులు కూడా ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే నువ్వే నిజమైన వాసుదేవుడివి, నీకే అందరినీ ఆదుకునే శక్తి నీకే ఉంది, తను పిరికివాడు అని చెప్పేసి తను నిజమైన వాసుదేవుడు కాదు, మేమందరం నీకు సపోర్ట్గా ఉన్నాము, సో మేమందరం కూడా నువ్వు వాసుదేవుడని మేము ఆమోదిస్తున్నాము అని చెప్పేసి తనతో పాటు కొంతమంది అజ్ఞానులు కూడా ఉన్నారు. సో వాళ్ళందరి పొగడ్తల వల్ల, వాళ్ళ యొక్క చేష్టల వల్ల, వాళ్ళ యొక్క సపోర్ట్ వల్ల తన యొక్క దుస్థితిని తను తెలుసుకోలేకపోతున్నాడు. ప్రతి ఒక్క మానవుడు ఎలా ఉంటాడు, ఈ త్రిగుణాలకి లోబడి ఇక్కడ ఉన్నటువంటి బాధలకి కష్టాలకి లోబడి ఉంటాడు. కానీ తను ఏమనుకుంటున్నాడు అంటే తన దగ్గర ఉన్నటువంటి శక్తి వల్ల తను మూర్ఖత్వంతో తనే దేవుడు అనేసి అనుకుంటున్నాడు అనమాట, దేవాది దేవుడు అనేసి అనుకుంటున్నాడు. అందుకని వీళ్ళందరూ పొగడడంతో తనకి తానుగానే నిజంగానే వాసుదేవుడు అని తను భావిస్తూ ఉన్నాడనమాట. ఇంకా అలా మందమతితోని వాడు ఏం చేస్తున్నాడంటే ఒక దూతని ద్వారకాకి పంపించాడనమాట. ఆ దూత ఏం చేస్తున్నాడంటే కృష్ణుడి దగ్గరికి వెళ్ళాడు. కృష్ణుడు అక్కడ సుధర్మ సభలో ఆయనతో ఉన్నటువంటి వాళ్ళందరితో కూర్చొని పాచికలు ఆడుతూ ఉన్నారంట, పచ్చీస్ ఆడుతూ ఉన్నారు. టైంపాస్ అవ్వకపోతే అప్పుడప్పుడు ఫ్రెండ్స్ ఎప్పుడైనా కలిస్తే మనం అష్టాచెమ్మ పచ్చీస్ అవి ఆడుతూ ఉంటాం కదా, ఆ విధంగా కృష్ణుడు కూడా ఆ రోజు ఈ దూత వెళ్ళే టైంకి ఆడుతూ ఉన్నాడంట. అలా ఆడుతూ ఉన్నప్పుడు ఈ దూత వెళ్తాడనమాట. దూత వెళ్ళేసి తను చెప్తున్నాడనమాట, నేను ఇలా పౌండ్రకుడు పంపిస్తే వచ్చాను, ఈ పౌండ్రకుడి యొక్క దూతని అని చెప్పేసి తను చెప్తూ ఉన్నాడనమాట. తర్వాత ఏమంటున్నాడంటే ఎవరైతే నా స్వామి ఉన్నాడో తను నిజమైన వాసుదేవుడు, ఆయననే ఇప్పుడు ఈ భూమిపైన ఉన్నటువంటి దీనులందరినీ కూడా ఉద్ధరించడానికి వచ్చాడు అనేసి అంటాడనమాట. అసలు మరి అది చాలా ఎక్కువైపోయింది కదా.
అవమానించినట్టు అయిపోయింది కదా. సో అంటే వాళ్ళ యొక్క స్వామి ఆ విధంగా చెప్తాడనమాట. పౌండ్రకుడు చెప్తాడు, ఈ భూమి మీద ఉన్న వాళ్ళందరినీ కూడా ఉద్ధరించడానికి నేనే వచ్చాను అనేసి చెప్తాడనమాట. నేనే నిజమైన వాసుదేవుడిని, వేరొకరు ఎవరైనా సరే వాసుదేవుడిగా చలామణి అవ్వడం నాకు ఇష్టం లేదు, ప్రతి జీవుల పట్ల కరుణ చూయించడానికి ఈ జగత్తులో నేను ఇప్పుడు అవతరించాను అనేసి చెప్తున్నాడనమాట. ఇంకేమంటున్నాడంటే నువ్వు వాసుదేవుడు అని ప్రచారం చెయ్యకు, నేను అసత్యం అని చెప్పి నువ్వు అనొద్దు అనేసి తను చెప్తున్నాడనమాట. అందుకని చెప్పేసి నువ్వు నీ యొక్క వాసుదేవత్వం ఏదైతే ఉందో దాన్ని వదిలేసే, పరిత్యజించేసే. నిజమైన దేవాది దేవుడు తన యొక్క దేవత్వాన్ని నువ్వు పరిత్యజించేసే అని చెప్పేసి తన దూతతో మెసేజ్ పంపించాడనమాట. ఆ విధంగా ఏమంటున్నాడంటే యదువంశంలో వాసుదేవుడు పుట్టాడు అనే విషయము అసత్యము, అది ప్రతి ఒక్కరు కూడా నమ్మేశారు. నువ్వు నిజంగా అందరినీ రక్షించేస్తావు అనేసి అనుకుంటున్నారు, అది అసత్యము. అందుకే నీ యొక్క వాసుదేవత్వాన్ని నువ్వు త్యజించేసేయి అనేసి చెప్తున్నాడనమాట. తర్వాత ఇంకేమంటున్నాడంటే నీకు బాగా గర్వం పెరిగిపోయింది, నువ్వు వచ్చి నా శరణాగతి పొందు అనేసి చెప్తున్నారనమాట. ఇంకేమంటున్నాడంటే నా మాటల్ని లైట్ తీసుకోకు, నువ్వు నేను నిజంగా నీకు సవాలు విసురుతున్నాను, నువ్వు వచ్చి నాతో యుద్ధం చేసి నాతో గెలిచి చూయించు అనేసి చెప్తున్నాడనమాట. ఇంకేమంటాడంటే నువ్వు పెట్టుకున్నటువంటి ఏవైతే ఈ చిహ్నాలు ఉన్నాయో, ఏంటా చిహ్నాలు అంటే శంఖచక్ర గద శ్రాంగ ధనువులు ఏవైతే ఉన్నాయో ఈ చిహ్నాలన్నింటినీ కూడా నువ్వు త్యజించేసేయి అని చెప్పేసి చెప్తున్నాడు. సో ఆచార్యులు ఏమంటారంటే ఈ పౌండ్రకుడు పలికినటువంటి ఏదైతే దూతకి చెప్పి పలికించినటువంటి మాటలకి వాళ్ళు దానికి సరస్వతీదేవి యొక్క కృప వలన వీళ్ళందరూ కూడా శ్రీకృష్ణుడి పట్ల వీళ్ళందరూ భాష్యాలు చెప్తున్నారు. ఏమంటున్నారు అంటే ఈ పౌండ్రకుడు ఏమనుకుంటూ ఉన్నాడు అంటే తను ఆహ్వానిస్తున్నాడు అనమాట కృష్ణునికి. ఎందుకంటే నేను మూర్ఖుణ్ణి స్వామి, మీరు రండి, మీ యొక్క శక్తి వలనే నేను ఇప్పుడు ఈ శంఖచక్రాలను ధరించి అందుకే నేను వీటిని పట్టుకొని ఉన్నాను, అలా కాకుండా మీరు వచ్చి వీటిని ధ్వంసం చేసి నన్ను ఉద్ధరించి నన్ను సంహరించండి స్వామి అని చెప్పేసి తను ఆ విధంగా వేడుకుంటున్నాడు అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. బలవంతంగా వీటిని తీసేసేయండి నా దగ్గర నుంచి, నాతో యుద్ధం చేసి నాకు ముక్తిని ప్రసాదించండి అని చెప్పేసి తన మాటలని వ్యతిరేకంగా భాష్యాన్ని ఇస్తూ ఉన్నారనమాట. అయితే ఇంకా ఎప్పుడైతే ఈ పౌండ్రకుడి యొక్క దూత వచ్చి ఈ విధంగా మాట్లాడుతున్నాడో అసలు అక్కడ ఆ సుధర్మ సభలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా, తర్వాత ఉగ్రసేన రాజుతో సహా ప్రతి ఒక్కరు కూడా ఎంత గట్టిగా నవ్వుతున్నారంటే అసలు వాళ్ళు చాలా బాహాటంగా గట్టిగా మనస్తృప్తిగా నవ్వేస్తున్నారు వాళ్ళందరూ. అసలు ఏంటి వీడెవడు, ఎక్కడి నుంచి వచ్చాడు, వీడు చెప్పేదేంటి, వాసుదేవుడు వేరొకడున్నాడా, వాడు నిజమైన వాసుదేవుడా, మా వాసుదేవుడేమో నకిలీ వాసుదేవుడా అని చెప్పేసి వాళ్ళందరూ చాలా గట్టిగా నవ్వుతూ ఉన్నారనమాట. ఇంకా అప్పుడు కృష్ణుడు అంటాడనమాట, ఓరి పౌండ్రక దూత అనేసి తను చెప్తాడు, నేను ఏదైతే చెప్తున్నానో ఇప్పుడు నా సందేశంగా దాన్ని తీసుకెళ్ళి నీ స్వామి అయిన ఆ పౌండ్రకుడికి చెప్పు అనేసి చెప్తాడు. వెళ్ళి నీ యజమానికి చెప్పుకోపో అని చెప్పేసి కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. నువ్వు మూర్ఖుడా అనేసి చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే నువ్వు నాలాంటి యోధుడికి సూచనలు ఇస్తున్నావు కదా, సరే ఓకే నేను వస్తాను, యుద్ధం చేస్తాను, అప్పుడు తేలిపోతుంది అనేసి అన్నాడు కదా, అందుకే నేను వస్తాను అనేసి అంటాడు. నువ్వు వచ్చి నాకు శరణాగతి పొందు అనేసి అన్నాడు కదా, సరే నేను నీ దగ్గరికి వచ్చి యుద్ధం చేస్తాను, ఒకవేళ నువ్వు యుద్ధంలో నన్ను ఓడించినట్టయితే అప్పుడు నిజంగానే నీకు శరణాగతి పొందుతాను అనేసి కృష్ణుడు చెప్తాడనమాట. ఇంకేమంటాడంటే నువ్వు శంఖచక్రాలను వదిలిపెట్టేయి అని చెప్పావు కదా, ఆ శంఖచక్రాలతోనే నిన్ను సంహరించేస్తాను అని చెప్పేసి అంటాడనమాట. ఆ సుదర్శన చక్రంతోనే నిన్ను చంపేస్తాను, ఇంకా నువ్వే కాదు నీకు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో, తర్వాత నీకు వంతన పాడుతున్నారో వీళ్ళందరినీ కూడా, మీ గ్రూపునంతా కూడా లేపేస్తాను అనేసి అంటాడనమాట. అప్పుడు ఎప్పుడైతే నేను ఆ పని చేస్తానో అప్పుడు
నువ్వు శరణాగతి పొందడానికి నువ్వు మిగిలే ఉండవు ఇంకా అన్నట్టుగా కృష్ణుడు చెప్తాడనమాట. అప్పుడు ఇంకా ఏం చేస్తాడు, చక్రంతో తన శిరస్సును తీసేసి ఎవరైతే ఆయనకి వత్తాసు పలుకుతున్నాడో వాళ్ళందరినీ సంహరించిన తర్వాత ఇంకా అతను ఎక్కడ ఉంటాడు శరణాగతి పొందడానికి. కృష్ణుడి దగ్గరికి వచ్చి నాయన నువ్వే నాకు శరణమని అనడానికి ఇంకా తను మిగిలి ఉండాడు కదా. అప్పుడు ఏమంటున్నాడంటే, నువ్వు శరణాగతి కాదు, అప్పుడు నువ్వు ఎవరికి శరణ్యం అవుతావో తెలుసా, రాబందులకి శరణ్యం అవుతావు. గద్దలు వచ్చి నీ శరీరాన్ని పీక్క తింటాయి. అప్పుడు నీ శరీరం ఏదైతే ఉందో దాన్ని కుక్కలకు పడేస్తాము, ఆ కుక్కలు చాలా ఆనందంగా తింటాయి అప్పుడు అనేసి తను కృష్ణుడు చెప్తాడనమాట. ఇంకా నువ్వు అడిగావు కదా ఆశ్రయం ఇస్తాను అనేసి, అలా నువ్వు ఈ పక్షులకి కుక్కలకి ఆశ్రయం అవుదువులే నువ్వు అని చెప్పేసి చెప్తాడనమాట. నువ్వు వెళ్ళి ఈ మాటలన్నీ నీ యజమాని పోయి చెప్పుకోపో అని చెప్పేసి చెప్తాడనమాట. ఇంకా ఈ దూత వచ్చాడు కదా, తను వెళ్ళి ఆ రాజుకి చెప్తాడనమాట. అయితే ఈ బంగాల్ దేశం రాజు కాకపోతే ఆయన ఫ్రెండు కాశీ రాజ్యానికి రాజు అయినటువంటి కాశీ రాజు తినికి ఫ్రెండ్ అనమాట. ఎవరికి, పౌండ్రకుడికి. అందుకు ఈ కాశీ రాజు దగ్గరికి ఈయన వచ్చాడనమాట. వెకేషన్కి వచ్చి ఉంటాడు బహుశా, పాపం ఫ్రెండ్ దగ్గర టైం స్పెండ్ చేద్దామనేసి సకుటుంబ సపరివార సమేతంగా మొత్తము తను వచ్చాడనమాట. వచ్చాడు. ఇంకా ఈ దూత వెళ్ళిన తర్వాత ఇంకా ఆలస్యం చేయొద్దు, దుష్ట సంహారం చేయడానికి అసలు సమయాన్ని విలంబన చేయొద్దు అని చెప్పేసి కృష్ణుడు బయలుదేరుతాడనమాట. ఇంకా కృష్ణుడికి తెలుస్తుంది తను ఇప్పుడు కురుష రాజ్యంలో లేడు, ఇప్పుడు కాశీ రాజ్యంలో ఉన్నాడు అని చెప్పేసి తను ఏం చేస్తాడంటే కృష్ణుడు సైన్యం తీసుకొని కాశీ రాజ్యానికి వస్తాడనమాట. కాశీ రాజ్యానికి వస్తారు కానీ కాశీ రాజ్యం లోపలికి రారు. మర్యాదగా తను కాశీ రాజ్యం బయటనే మొత్తం చుట్టుముట్టి బయట పెడతాడనమాట. సో దూత వాళ్ళ రాజుకి పౌండ్రకుడికి చెప్తాడు కదా, చెప్తే ఇంకా అసలు ఎంత ఓపికతో వింటున్నాడనమాట. కృష్ణుడు చెప్పినటువంటి మాటలు ఏదైతే ఉందో ఆ మాటలన్నీ కూడా వినేసి తను ఇంకా ఎలా అయినా సరే ఈ కృష్ణుడిని నేను ఎదిరించాలి అని చెప్పేసి తను డిసైడ్ చేసుకుంటాడు. అంతలోకే తనకి మెసేజ్ వస్తుంది, ద్వారకా నుంచి కృష్ణుడు వచ్చాడు, వచ్చి ఈ కాశీ రాజ్యం చుట్టూ తను రాజ్యాన్ని మొత్తం చుట్టూ సరౌండింగ్గా తను అరెస్ట్ చేసి బయట వాళ్ళ మొత్తం సైన్యం అంతా ఉంది అని చెప్పేసి తనకి ఆ సమాచారం వస్తుందన్నమాట. అప్పుడు ఇంకా ఈ పౌండ్రకుడు ఏం చేస్తాడు అంటే రాజ్యం లోపలి నుంచి 2 ఔక్షయోనిల సైన్యాన్ని తీసుకొని కృష్ణుడిని ఎదిరించడం కోసం అని చెప్పేసి బయటికి వస్తాడనమాట. బయటకు వస్తాడు. వచ్చినప్పుడు ఇంకా ఆయన ఫ్రెండ్ కాశీరాజు ఏం చేస్తాడంటే ఫ్రెండ్కి రక్షణ ఇవ్వడం కోసం అని చెప్పేసి వాళ్ళందరికీ రక్షణగా ఇంకో లేయర్గా ఇంకా దాని వెనుక పరివృత్తం చేసి ఆయన 3 ఔక్షయోనుల సైన్యాన్ని పెట్టుకొని ఆయన కూడా గొప్ప రథాన్ని తీసుకొని తను కూడా వస్తాడనమాట కాశీరాజు. మరి ఎప్పుడైతే ఈ రాజ్యం లోపల నుంచి ఈ పౌండ్రకుడు రథాన్ని సైన్యాన్ని తీసుకొని రాజ్యం బయటికి వస్తున్నాడో అప్పుడు కృష్ణుడిని చూస్తాడనమాట. కృష్ణుడు ఫస్ట్ టైము ఈ పౌండ్రకుడిని చూస్తే ఎలా ఉన్నాడు అంటే పౌండ్రకుడు అచ్చం భైరూపులాగా ఉన్నాడనమాట. ఎందుకు అంటే ఈ భైరూపులు వేషం వేసుకుంటారు కదా, ఆ విధంగా శంఖ చక్రాలను పెట్టుకొని గదా శ్రాంగాలను పట్టుకొని ఒక నకిలీ శ్రీవత్సాన్ని వక్షం మీద పెట్టుకొని అదేంటి ఎల్లో కలర్ గార్మెంట్స్ అన్నీ కట్టుకొని ఒక మంచి మెరిసేటటువంటి బంగారు కిరీటం పెట్టుకొని మంచిగా దగదగా మానంగా మెరుస్తుందంట ఆయన కిరీటం, చెవులకి కుండలాలు పెట్టుకున్నాడంట. చూడ్డానికి అచ్చం కృష్ణుడిలాగా తయారయ్యాడు. ఎవరు చూసినా కానీ వీరు భైరూపులోడు, మేకప్ వేసుకున్నాడు, డ్రామా ఆర్టిస్టు అనేసి ఎవరైనా గుర్తుపట్టేస్తారంట. అంతగా తయారయ్యాడనమాట వాడు. కృష్ణుడు ఎప్పుడైతే పౌండ్రకుడు చూశాడో చాలా నవ్వుకుంటాడంట, మనసారా నవ్వుకుంటాడంట. అసలు ఏమన్నా తయారయ్యాడా వీడు, ఈ మేకప్ వేసుకున్నాడు, వీడు ముఖము వీడు వేషము అనేసి కృష్ణుడు అనుకుంటాడు అనమాట. బాగా నవ్వుకుంటాడు. ఆ విధంగా అప్పుడు ఏమంటాడు, నేను ఇప్పుడు వచ్చాను ఎదురుగా, ఎందుకు నువ్వు వచ్చి నాకు శరణాగతి పొందు అనేసి అన్నాడు కదా, అందుకని చెప్పేసి ఎదురుపడి చెప్తూ ఉంటాడనమాట. ఈ
ఈ పౌండ్రకుడు ఏంటి అంటే వాడు చాలా సైన్యం తీసుకొని వచ్చాడు కదా, బాణాలు, తర్వాత ఖడ్గాలు, బల్లాలు, పట్టీసాలు, తర్వాత అవి ఏంటివి పత్ర అవి ఉంటాయి కదా, పొడుగుగా ఉంటాయి, శక్త ఆయుధాలు అన్నింటినీ కూడా తీసుకొని వచ్చాడనమాట. అన్నింటినీ ఒకేసారి కృష్ణుడి మీదకి బాణవృష్టి, ఆయుధ వృష్టిని వేస్తున్నాడనమాట, పంపించాడు. కానీ కృష్ణుడు ఏం చేశాడు అంటే గదతోని మొత్తం అన్ని ఆయుధాలన్నింటినీ కూడా మొత్తము తుతనీయం చేసేసాడనమాట, మొత్తం అన్ని నశింపజేసేసాడు. అయితే ఇంకా ఎలా ఉంది అంటే ప్రళయ సమయంలో ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా ఉందంట. ఇక్కడ ఉన్నటువంటి పౌండ్రకుడి ఔక్షయోనుల సైన్యము, తర్వాత ఈ కాశీరాజు యొక్క సైన్యము, వీళ్ళందరూ కూడా కృష్ణుడి మీదకి విపరీతంగా ఆయుధాల వర్షం వస్తూనే ఉంది. కృష్ణుడి యొక్క చక్రము తర్వాత గదతో వాళ్ళందరూ కూడా మరణించారనమాట. అసలు అక్కడ మొత్తం వాతావరణం ఎట్లయిపోయిందంటే, ఇప్పుడు ప్రళయం వస్తే ప్రళయ సమయంలో రుద్రుడు నృత్యం చేస్తే ఎలా ఉంటుంది, భీకరంగా శ్మశానంలాగా మారిపోయిందనమాట కాశీ నగరం అంతా. ఆ విధంగా అయిపోయిందనమాట. అసలు కాశీనగరం సాక్షాత్తుగా పరమశివుడు నివసించేటటువంటి స్థలం. కాకపోతే అలాంటి దుష్టరాజులు ఉండడం వల్ల అలాంటి దుస్థితికి వచ్చేసిందనమాట. సో అలా అయిపోయింది. మొత్తం అంతా సైన్యం అంతా చనిపోయారు. తర్వాత కృష్ణుడు అంటాడనమాట, సరే ఇప్పుడు నువ్వు నన్ను ఓడించు, నువ్వు అన్నావు కదా నాకు శరణాగతి పొందు అనేసి అన్నావు కదా, ఇప్పుడు నన్ను ఓడించు, అప్పుడు చెప్తాను అనేసి అంటాడనమాట. అప్పుడు ఆ పౌండ్రకుడు ఆయన ఎట్లా కృష్ణులాగే తయారయ్యాడు, ఆయన రథం కూడా అలానే తయారు చేయించుకున్నాడు, ఆయన రథానికి ఉన్నటువంటి ధ్వజం మీద కూడా గరుడుడే ఉన్నాడు. సో ఆ విధంగా తయారయ్యాడు అనమాట. ఒక బాణం వేసి మొత్తం ఫస్ట్ ఆ రథాన్ని మొత్తము నాశనం చేసేస్తాడనమాట. తర్వాత ఏమంటాడు, ఓరి మూర్ఖుడా, నా పేరు పెట్టుకున్నావు నువ్వు, అబద్ధపు వాసుదేవుడు అనేసి అంటాడు కదా. ఇంకా వాడు చెప్పినటువంటి అన్ని మాటలకి సమాధానం చెప్తూ ఉన్నాడు అనమాట కృష్ణుడు. ఇప్పుడు అబద్ధం ఎవరో నిజం ఎవరో తేలిపోతుంది, ఇప్పుడు నువ్వు నన్ను ఈ రణరంగంలో ఓడించు అనేసి అంటాడనమాట. నువ్వు నిజంగానే ఓడిపో, నన్ను నిజంగానే నువ్వు ఓడించు, అప్పుడు నీ మాటనే నేను నిజం చేస్తాను అనేసి అంటాడనమాట. కృష్ణుడు తలుచుకుంటే అది కాని విషయం కాదు. కృష్ణుడు భక్తుల యొక్క భక్తికి అమ్ముడు పోతాడు. తను మనం చూయించేటటువంటి శక్తి ప్రదర్శనకో లేకపోతే మన దగ్గర ఉన్నటువంటి ఐశ్వర్యానికో కృష్ణుడు మనకి లొంగడు. కృష్ణుడు ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. ఎప్పుడైతే భక్తుల హృదయంలో ఉన్నటువంటి ప్రేమ ఆయన అమ్ముడుపోతాడనమాట. ఆయన వెళ్ళి భక్తుల హృదయంలో ఉన్నటువంటి ఆ ప్రేమకి తను దాసత్వం చేస్తాడనమాట. అందుకే భగవంతుడు భక్తుల యొక్క దాసుణ్ణి అనేసి తనకు తాను చెప్తూ ఉంటాడనమాట. నేను స్వామిని కాదు, నేను మీకు దాసుణ్ణి అనేసి చెప్తాడు. ఎప్పుడు తను భక్తి కోసం తను ఎదురు చూస్తూ ఉంటాడు. అందుకనే ఇప్పుడు ఏమంటున్నాడంటే, నువ్వు ఒకవేళ నన్ను ఓడించావనుకో అప్పుడు నేను నిజంగానే నీకు శరణాగతి పొందుతాను అనేసి తను అంటాడనమాట. ఇంకా ఈ రాజ్యం లోపల ఉన్నటువంటి ఈ రాజుల యొక్క భార్యలు కూడా వాళ్ళ యొక్క ఏమంటారు భవనాల్లో ఉండి వాళ్ళందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారంట. ఎందుకంటే వీళ్ళందరికీ బాగా మూర్ఖత్వము, పొగరు అన్నీ బాగా పెరిగిపోయాయి అనమాట. ఈరోజు ఎలా అన్నా చేసి రాజు ద్వారకాధీశుడి యొక్క కృష్ణుడి యొక్క తలని తీసుకొని వచ్చేస్తారు అని చెప్పేసి వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉన్నారనమాట. సో ఆ విధంగా కృష్ణుడు తన యొక్క చక్రాన్ని పంపించి ఈ పౌండ్రక రాజు తలని కట్ చేసేస్తాడనమాట. కట్ చేసిన తర్వాత తన తల తెగిపోతుంది, శరీరం పడిపోతుంది, పౌండ్రకుడు చనిపోతాడు. చనిపోయిన తర్వాత ఈయన ఫ్రెండ్ యొక్క కాశీరాజు ఉన్నాడు కదా, ఆ కాశీరాజు ఏం చేస్తాడంటే అటాక్ చేస్తాడనమాట కృష్ణ మీదకి. అటాక్ చేయడంతో కాశీరాజు తల కూడా ఎగిరేస్తాడనమాట. ఎగిరేస్తే అది వెళ్ళి కాశీరాజు యొక్క భార్య ఎవరైతే ఉన్నారో అక్కడ మండపంలో ఉన్నారో అక్కడికి వెళ్ళి ఆ తల పడిపోతుంది అనమాట. అక్కడ పుత్రులు ఎవరైతే వాళ్ళు ఉన్నారో అక్కడ పడిపోతుంది అనమాట. వాళ్ళు అనుకుంటూ ఉన్నారు కదా ఇప్పుడు కృష్ణుడి యొక్క తల వచ్చి ఇక్కడ పడుతుంది అనేసి అనుకుంటారు కదా. అందుకని చెప్పేసి కృష్ణుడు ఏం చేస్తాడంటే సుదర్శన చక్రంతో వాళ్ళ తలను ఎగిరిచ్చేసి రాజ్యం లోపల ఉన్నటువంటి భవంతుల్లో పడుతుంది అనమాట. వాళ్ళు జెర్సేపు అట్లే అనుకుంటారు, ఏమంటే ద్వారకాధీశ్ తల వచ్చి పడిపోయింది అనేసి అనుకుంటారనమాట. కొంచెం సేపటికి చూసి అప్పుడు వాళ్ళ భర్త చనిపోయాడు, వాళ్ళ తండ్రి చనిపోయాడు అన్న విషయాన్ని వాళ్ళు తెలుసుకుంటారనమాట. ఆ విధంగా ఈ పౌండ్రకుడికి కొడుకుంటాడనమాట. సరే పౌండ్రకుడి కొడుకు కాదు, కాశీరాజుకి కొడుకుంటాడు. ఈయన పేరు ఏం పేరు అంటే సుదక్షిణ. ఈ సుదక్షిణుడికి బాగా ద్వేషం వచ్చేసింది ద్వారకాధీశ్ మీద.
ద్వారకాధీష్ మీద ఎంత ద్వేషం వచ్చిందంటే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో తను వెళ్ళి యుద్ధం చేస్తే ద్వారకాధీష్తో తను గెలవలేడు. తను తెలుసుకున్నాడు ఆ విషయం. తను తెలుసుకున్నాడు. ఇంకా దాంతో సుదీక్షణుడు వాళ్ళ నాన్న చనిపోయాడు, మొత్తం ఇంత రాజ్యం అంతా ఇలా అయిపోయింది అని చెప్పేసి నేను ద్వారకాధీష్ మీద పగ తీర్చుకోవాలి అని చెప్పేసి తను ఏం చేస్తాడు అంటే శివుడికి తపస్సు చేస్తాడనమాట. ఇంకా అక్కడ ఉన్నటువంటి పురోహితులందరి యొక్క సహకారం తీసుకొని శివుడికి తపస్సు చేస్తారు. తపస్సు చేయడంతో మరి ఆశుతోషుడు సాక్షాత్తు ఆయన నివాసం ఏర్పరచుకొని ఆ కాశీనగరంలో ఉన్నాడు. మరి పిలిస్తే పలికేటటువంటి వాడు. సో వీళ్ళు చేసినటువంటి పూజ అర్చన తపస్సుకి అంతా మెచ్చి శివుడు ప్రత్యక్షం అవుతాడనమాట. ప్రత్యక్షమయ్యి మీకేం వరం కావాలో అడగండి అని చెప్పేసి చెప్తే వీళ్ళు వరంగా అడుగుతాడు. ఈ సుదీక్షణుడు ఏం అడుగుతాడు అంటే నా తండ్రిని చంపినటువంటి వాణ్ణి నేను చంపాలనుకుంటున్నాను, నా ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నాను, నాకు అలాంటి శక్తి కావాలి అని చెప్పేసి ఉపాయాన్ని చెప్పండి అని చెప్పేసి వేడుకుంటారనమాట. అప్పుడు ఇంకా పరమశివుడు ఏం చేస్తాడు అంటే ఈ బ్రాహ్మణులందరితో కలిసి నువ్వు అభిచార విధిలో దక్షిణాగ్నిని వెలిగించు. ఆ దక్షిణాగ్నిలో నుంచి వచ్చేటటువంటి ఏదైతే శక్తి ఉందో ఆ శక్తి కారణంతో నువ్వు ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నావో వాళ్ళు చనిపోతారు. బ్రాహ్మణ ద్వేషుల పట్ల అది ప్రతీకారాన్ని తీర్చుకుంటుంది అని చెప్పేసి చెప్తాడనమాట. మరి ఏం చెప్పాడు శివుడు? బ్రాహ్మణ ద్వేషుల పట్ల ప్రతీకారం తీర్చుకుంటుంది అని చెప్పాడు. ఈ ఏదైతే అభిచార విధిలో చేసినటువంటి దక్షిణాగ్నిలో నుంచి వచ్చేటటువంటి ఏదైతే శక్తి ఉందో ఆ శక్తి ఏం చేస్తుందంట? ఆ శక్తి బ్రాహ్మణ ద్వేషులకు మాత్రమే పనిచేస్తుంది. అంటే శివుడిచ్చిన వరంలో అక్కడ ఏముంది? వాళ్ళే చచ్చిపోయేలా ఉంది ఆ వరము. కానీ వీళ్ళు అర్థం చేసుకోలేదు. ఎందుకంటే ద్వారకాధీశుడైనటువంటి దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు ఎప్పుడు కూడా బ్రాహ్మణుల పట్ల ద్వేషంగా లేడు. తను బ్రాహ్మణులకి గోవులకి అమితమైన అనురాగం కలిగినటువంటి వాడు. నమో బ్రాహ్మణ్య దేవాయ. మరి అలాంటి వాడిని ఏ శక్తి అయినా ఏమీ చేయలేదు. ఎందుకంటే అన్ని శక్తులకి మూల కారణం తనే కాబట్టి. పోనీ ఇప్పుడు పరమశివుడు ఇచ్చినటువంటి ఏదైతే ఆ వరాన్ని మనం చూసుకుంటే కూడా ఆ వరం కూడా కృష్ణుడి పట్ల అది పనే చేయదన్నమాట. సో ఎందుకంటే కృష్ణుడు ఎప్పుడు కూడా బ్రాహ్మణులకి పోషకుడుగానే ఉన్నాడు, కానీ తను ఎప్పుడు కూడా ద్వేషిలాగా కానీ వైరంతో కానీ ఎప్పుడు కూడా కృష్ణుడు లేడనమాట. అయితే ఇప్పుడు ఏం చేస్తాడు అంటే ఈ సుదీక్షణుడు ఆ బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కలిసి ఈ దక్షిణ అగ్నిని వెలిగిస్తున్నారనమాట. ఒక పెద్ద యజ్ఞకుండాన్ని తయారు చేసి ఈ అభిచార పద్ధతిలో ఈ దక్షిణ అగ్నిని వెలిగించడానికి వీళ్ళు బయలుదేరారనమాట. ఇంక ఇప్పుడు అగ్నిని వెలిగించారు. సో ఆ అగ్ని నుంచి ఆ అగ్ని ఎంత పెద్దగా అయిపోయిందంటే చాలా విపరీత రూపం తీసుకుందనమాట. ఆ అగ్నిలో నుంచి ఒక ఏమంటారు వికరాల రూపం ఒకటి బయటకు వచ్చిందనమాట. అదే ఆ శక్తి, ఆ దక్షిణాగ్నిలో నుంచి వచ్చేటటువంటి ఆ రుద్ర శక్తి అనమాట. అది ఎలా ఉందంటే ఆ అగ్నితో వచ్చినటువంటి అతను అగ్ని స్వరూపుడు అనమాట. ఎలా ఉన్నాడు అంటే నగ్నంగా ఉన్నాడనమాట. మంటే ఉంది మొత్తం దాంట్లో, ఇంకా మంటలో మనకి డ్రెస్ ఏం కనిపించట్లేదు, మొత్తం నగ్నంగా ఉన్నాడు. తనకి గడ్డం ఉంది, తర్వాత సిక ఉంది. ఎలా ఉన్నాడంటే రాగి రంగులో మెరుస్తూ ఉన్నాడనమాట. ఇంకా కళ్ళ నుంచి నిప్పురవ్వలు ఇట్లా బయటికి కక్కుతూ ఉన్నాడనమాట. తర్వాత ఆయన నాలికని ఊరికే ఆయన పెదాల చుట్టూ తడుపుతూ ఉన్నాడు. ఇంకనేమో ఆయనకి 2 కోరలు ఉన్నాయి ఈ విధంగా. తర్వాత ఆయన బ్రుకుటి నుంచి కూడా భీకరమైనటువంటి మంటలు వస్తూ ఉన్నాయన్నమాట. తర్వాత ఆయన చేతిలోనేమో ఒక కాలేటటువంటి పెద్ద జ్వాలతో ఉన్నటువంటి త్రిశూలం ఉంది. ఆయన 2 కాళ్ళు ఎంత పెద్దగా ఉన్నాయంటే తాటి చెట్లాగా చాలా పొడవుగా ఉన్నాయన్నమాట ఆయన 2 కాళ్ళు. ఆయన నడుస్తూ ఉంటే అసలు ఇంకా అదేంటి ప్రళయం వచ్చినట్టుగా ఉందన్నమాట. ఆ విధంగా ఈ అలాంటి ఈ ఎవరైతే ఈ అగ్ని స్వరూపుడు ఎవరైతే ఉన్నాడో తను వెళ్తూ ఉంటే ఆయన మొత్తం అక్కడ ఉన్నటువంటి దిక్కులన్నింటినీ కూడా కాల్చి వేస్తూ బూడిద చేసుకుంటూ వెళ్ళినట్టుగా ఉన్నాడు. ఇప్పుడు
ఇప్పుడు అతను ఎక్కడ వెళ్తున్నాడు? వీళ్ళ యొక్క మక్సద్ ఏంటి? ద్వారకాధీశు యొక్క కృష్ణుణ్ణి నశింప చేయడం వీళ్ళ యొక్క ధ్యేయం. ఇప్పుడు ఈ ఈ అగ్నిలో నుంచి పుట్టినటువంటి ఈ రుద్ర శక్తి ద్వారకాకి వెళ్తుందన్నమాట. ద్వారకాకి వెళ్తూ ఉంటే ద్వారకాలో ఉన్నటువంటి వాసులందరూ కూడా భయపడిపోతున్నారు. ఎందుకంటే ఆయన వచ్చేటప్పుడు ఆయన నుంచి వచ్చేటటువంటి తాపం ఏదైతే ఉందో వీళ్ళందరూ అల్లాడిపోతూ ఉన్నారనమాట. సముద్ర మధ్యంలో ఉన్నారు, అయినా కానీ ఆ తాపాన్ని వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు. అతన్ని చూసి భయపడిపోయి ఆ ఘోరంగా అరుస్తూ ద్వారకాధీశ్ దగ్గరికి వెళ్ళిపోయారనమాట. స్వామి, నువ్వు పరమాత్ముడివి, ముల్లోకాలని రక్షించేటటువంటి వాడివి, ఏమంటారు ఆర్తులని కాపాడేటటువంటి ఓ స్వామి, రండి రండి, ఇదిగో చూడండి, ఒక భీకరమైన రూపం, అగ్ని స్వరూపం వస్తోంది, దహించి వేస్తోంది అనేసి చెప్తాడనమాట. అప్పుడు ఇంకా కృష్ణుడు సరే సరే మీరేమి భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి వాళ్ళందరికీ అభయాన్నిచ్చి కృష్ణుడు తన యొక్క సుదర్శన చక్రాన్ని వదిలేస్తాడనమాట. సుదర్శన చక్రం నుంచి వచ్చేటటువంటి తేజం ఏదైతే ఉందో ఆ తేజము ఎలా ఉంది అంటే మొత్తం అన్ని దిక్కులను కూడా వ్యాపించేసిందనమాట. కోటి సూర్యులకి ఉండేటటువంటి తేజం ఎంతైతే ఉంటుందో అంత తేజంతో ఉంది ఈ సుదర్శన చక్రం. ఆ సుదర్శన చక్రం నుంచి వచ్చేటటువంటి తేజము ఈ ప్రళయాగ్నే భయపడుతుందంట. ప్రళయం సమయంలో వచ్చేటటువంటి అగ్నే భయపడుతుంది. మరి అలాంటి అగ్నే భయపడుతుందంటే ఈ అగ్ని స్వరూపుడికి పెద్ద ఇదేమీ కాదు కదా. సో ఆయన సుదర్శన చక్రం నుంచి వచ్చేటటువంటి తేజంతో ఆకాశము, తర్వాత అన్ని దిక్కులు, తర్వాత భూమి అందరూ కూడా తప్పించిపోతున్నారనమాట. తేజాన్ని చూడలేకపోతున్నారు, అంత గొప్ప తేజం ఉంది. అందుకనే సుదర్శన మహాజ్వాల కోటి సూర్య సమప్రభ అజ్ఞానాందస్య మే దేవా విష్ణుర్మార్గం ప్రదర్శయ. సో అలాంటి కోటి సూర్యుల ప్రభతో వెలిగేటటువంటి ఈ సుదర్శన చక్రము ఇప్పుడు ఈ అగ్ని స్వరూపంలో ఉన్నటువంటి రుద్రుడిని తప్పింపజేస్తే అప్పుడు రుద్రుడు ఏం చేస్తాడంటే ఆ నుంచి తిరిగి వెళ్ళిపోతాడనమాట. తిరిగి ఎక్కడికి వెళ్ళిపోయాడు? మళ్ళీ కాశీరాజ్యానికి వెళ్ళిపోయాడు. ఎందుకు? అక్కడ ఆయనను సృష్టించి ఆజ్ఞాపించినటువంటి స్వామి అక్కడ కూర్చున్నాడు, అందుకని చెప్పేసి అక్కడికి వెళ్తాడు. మరి ఈ అగ్ని స్వరూపం ఎందుకోసం పుట్టింది? ఈ అభిచారిణి పద్ధతిలో పుట్టినటువంటి ఈ అగ్ని స్వరూపము ఎవరినో ఒకరిని నశింపజేయాలి. మరి వీళ్ళు ఆజ్ఞాపించినప్పుడు పంపించినటువంటి అతన్ని నశింప చెయ్యకపోతే తను ఏం చేస్తుంది అంటే ఎవరైతే తనని తయారు చేశారో, ఎవరైతే తనని సృష్టించారో వాళ్ళనే దహించేస్తుందంట. ఆ విధంగా ఈ అగ్ని స్వరూపంలో ఉన్నటువంటి రుద్రశక్తి ఏమైంది అంటే ఆ భీకరమైనటువంటి ఆ రాక్షసుడులా ఉన్నటువంటి ఆ రాక్షస శక్తితో వీళ్ళు ఎవరైతే ఈ అగ్నిని ప్రజ్వలింపజేశారో ఇక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులు, సుదక్షిణ అందరినీ కూడా వచ్చి తను భస్మం చేసేస్తుంది అన్నమాట. ఆ విధంగా మొత్తం అక్కడున్న వాళ్ళందరూ కూడా మొత్తము కూడా ఏమంటారు భస్మం అయిపోయింది. అక్కడ ఉన్నటువంటి నగరము, పెద్ద పెద్ద భవంతులు, అక్కడ ఉన్నటువంటి ఏదైతే చౌరస్తాలు అన్నీ కూడా చాలా పరమ అద్భుతంగా దివ్యంగా ఉన్నాయన్నమాట. అవన్నీ ఎందుకంటే సాక్షాత్తు శివుడు ఉన్నటువంటి ప్రదేశం కాబట్టి చాలా ఐశ్వర్యంతో ఉండేదన్నమాట. కానీ వీళ్ళు చేసినటువంటి పని వల్ల ఇప్పుడు ఆ అగ్నితో అక్కడ ఉన్నటువంటి భవంతులు అవన్నీ పరిసరాలన్నీ కూడా దగ్ధమైపోయాయి అన్నమాట. సో అంటే ద్వారకాకి వెళ్ళింది, అక్కడ దాని లక్ష్యాన్ని ఆయన పొందలేక తను తిరిగి ఏం చేసింది, శత్రువుని కాకుండా తన్ని తయారు చేసినటువంటి యజమానినే అక్కడ ఫెయిల్ అయిపోయింది కాబట్టి ఇక్కడ సక్సెస్ అయిపోయింది. సో ఆ విధంగా ఎందుకు అది ఏం చేస్తుంది, ఎవరైతే బ్రాహ్మణ రక్షకులు ఉన్నారో వాళ్ళని అది ఏమీ చెయ్యలేదన్నమాట. సో భగవంతుడు ఆయన యొక్క చక్రంలో ఉండేటటువంటి తేజమే అంత ఉంటే భగవంతుడిలో ఎంత తేజం ఉంటుంది అది మనము అర్థం చేసుకోవాలన్నమాట. ఆ విధంగా తను సృష్టించినటువంటి దాంతోనే వాళ్ళందరూ కూడా వధించబడిపోయారనమాట. ఎవరైతే భగవంతుణ్ణి చంపాలి అనేసి అనుకుంటారో వాళ్ళే ఏమవుతారు, వాళ్ళే చచ్చిపోతారు. ఆ విధంగా ఎవరైతే ఈ కథ ఉందో ఈ కథనంతా శ్రద్ధగా విన్న వాళ్ళకి అన్ని పాపాలు కూడా పోతాయి అని చెప్పేసి సుఖదేవ గోస్వామి చెప్తున్నారనమాట. ఇంక ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఈ పౌండ్రకుడు ఉన్నాడు కదా, ఈ పౌండ్రకుడు తను ఏం చేస్తున్నాడు, నేనే వాసుదేవుడిని అవ్వాలి అని చెప్పేసి వాసుదేవుడు చనిపోవాలి అని ఎప్పుడూ వాసుదేవునికి విరుద్ధంగానే తను ఆలోచిస్తూ తన యొక్క శరీరాన్ని వదిలేశాడు కాబట్టి తను సారూప్య ముక్తిని పొందాడనమాట.
అయితే అదేవిధంగా ఈ కథతో పాటు మనకి ప్రభుపాదుల వారు చెప్తున్నారు, మనము మోసపోకుండా ఏ విధంగా ఉండాలి అనే విషయాన్ని ప్రభుపాదుల వారు చాలా క్లియర్గా చెప్తున్నారనమాట. ఏంటి మనం ఏ విధంగా మోసపోతున్నాం, మనం ఏ విధంగా మోసపోతున్నాము అంటే సాక్షాత్ దేవదేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు అవతరించినటువంటి ఆ సమయంలోనే నకిలీ భగవానులు వచ్చేసారు. మేమే అసలైన భగవానులము అని చెప్పేసి వాళ్ళు జెండా పాతేసి వాళ్ళు చెప్తున్నారు, మేము దేవుళ్ళము అనేసి చెప్తున్నారు. సాక్షాత్ కృష్ణుడు అక్కడే ఉన్నాడు, అప్పుడే ఉన్నారు అంటే ఇప్పుడు ఇంకా ఎంతమంది పుట్టుంటారు, ఎంతోమంది బాబాలు, మాతాలు, భగవాన్లు ఎంతోమంది ఇప్పుడు పుట్టుకొని వచ్చారు. అందుకే నిజమైన దేవాది దేవుణ్ణి మనము గుర్తించాలి అంటే దానికి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఏంటి ఆ లక్షణాలు ప్రభుపాదుల వారు మనకు చెప్తున్నారు అంటే, ఎవరైనా వచ్చి మేము భగవంతులము, మేము భగవాన్లము, మేము బాబాలము, మేము మాతాలము, మాకు మొక్కండి అని చెప్పి ఎవరైనా అంటే మనము మోసపోవద్దు. ఎందుకంటే కలియుగంలో మోసం చేయడం చాలా సులభము, మోసపోవడం కూడా చాలా సులభం. అందుకే కలియుగంలో ఉన్నటువంటి జీవులకి మళ్ళీ తర్వాత మేధస్సు కూడా తక్కువే. అందుకే వాళ్ళ కోసంగానే ప్రభుపాదుల వారు ఎన్నో వివరించి చెప్తున్నారనమాట. ఏమంటున్నారు అంటే, ఏదైనా భగవంతుడి యొక్క అవతారం వస్తుంది అంటే ఆ అవతారం గురించి వేదాల్లో చెప్పబడి ఉంటుంది, పురాణాల్లో చెప్పబడి ఉంటుంది, ఇతిహాసాల్లో చెప్పబడి ఉంటుంది, ఉపనిషత్తుల్లో చెప్పబడి ఉంటుంది. మరి అలాంటి సూచనని మనం తీసుకోవాలన్నమాట. ప్రూఫ్ మనకు కావాలి. ఎవరైనా బాబా కానీ, మాత కానీ, భగవాన్ కానీ ఎవరైనా పుట్టారు అంటే వాళ్ళ గురించి ఎక్కడ చెప్పబడి ఉండాలి? పురాణాల్లో, వేదాల్లో చెప్పబడి ఉండాలి. ఎందుకంటే ఏ అవతారం ఎప్పుడు వస్తుందో ప్రతి అవతారం యొక్క విషయము వేదం చెప్తుంది. కల్కి అవతారం రాబోతుందన్న విషయము మనము వేదాల్లో చదువుకుంటున్నాం. అదేవిధంగా ఏ భగవానుడు పుట్టినా, ఎవరు పుట్టినా వాళ్ళ యొక్క విషయాలు పురాణాల్లో, వేదాల్లో చెప్పబడి ఉంటాయి. ఇది ఫస్ట్ రూల్. ఇంకొకటి, మరి ఎప్పుడైతే భగవంతుడు తను సాక్షాత్ దేవాది దేవుడు ఆయన భూమి మీద అవతరించేటప్పుడు భగవంతుడి శరీరానికి, భగవంతుడి యొక్క దివ్యమంగళ స్వరూపానికి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఏంటి ఆ లక్షణాలు అంటే, భగవంతుడి యొక్క చేతుల్లో, హస్తాల్లో, తర్వాత పాదాల్లో రేఖలు ఉంటాయి, దివ్యమైనటువంటి చిహ్నాలు ఉంటాయి. భగవంతుడి యొక్క వక్షస్థలం పైన శ్రీ చిహ్నం ఉంటుంది. మరి అలాంటి చిహ్నాలని మనం చూడాలి. భగవంతుడు అనంతమైనటువంటి శక్తి కలిగినటువంటి వాడు. కృష్ణుడు ఎప్పుడైతే పుట్టాడో 6 రోజులకే పూతనని సంహరించాడు. 7 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు తను గోవర్ధన పర్వతాన్ని 7 రోజుల పాటు ఇప్పుడు మనం కలియుగంలో మనం ప్రదక్షిణ చేయడానికి 21 కిలోమీటర్ల దూరం, కానీ ఎప్పుడైతే కృష్ణుడు మోసాడో అప్పుడు అది చాలా పెద్దగా ఉంది. సమస్త బృందావన వాసులందరూ కూడా ఆ గోవర్ధన పర్వతం కింద వాళ్ళ యొక్క గో సంపద, పశు సంపద, పక్షి సంపద అన్ని సంపదలను తీసుకొని వాళ్ళ గోవర్ధన పర్వతం కిందికి వచ్చారు. అలాంటి అంత పెద్ద పర్వతాన్ని తన చేతితో మోసాడు. కాళియాని దమించాడు, ఎంతోమంది అసురులని సంహరించాడు. మరి ఎవరైనా మేము భగవాన్లము అనేసి అంటే వాళ్ళని ఏదో ఒకటి ప్రదర్శించమని చెప్పాలి. వాళ్ళ చేతుల్లో దివ్యమైన చిహ్నాలు ఉన్నాయా, వాళ్ళ పాదాల్లో దివ్యమైన చిహ్నాలు ఉన్నాయా మనం చూడాలి. వాళ్ళు ఏ అసురుని చంపడానికి వచ్చారు. భగవంతుడు ఏం చెప్పాడు భగవద్గీతలో? ఆయన వచ్చే కార్యం ఏంటంట? దుష్ట సంహారం కోసము, శిష్ట రక్షణ కోసం నేను వస్తాను అని చెప్పాడు. మరి దుష్ట సంహారం చేయడానికి వచ్చినటువంటి వాడు కంపల్సరీ దుష్టులను సంహరిస్తాడు కదా. మరి ఎవరెవరిని సంహరిస్తున్నాడు అది కూడా రాసి ఉండాలి. మరి తను ఏ విధంగా భక్తులని కరుణించడానికి వస్తున్నాడు, తన యొక్క ప్రేమని ఏ విధంగా పంచడానికి వస్తున్నాడు, తను చేసేటటువంటి కార్యాలేంటి, తన శరీరంలో ఉన్నటువంటి దివ్య లక్షణాలేంటి, ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకోవాలి. ఎప్పుడైతే ఇవన్నీ వేదాల్లో చెప్పబడి ఉన్నాయో ఆ వేద ప్రకారంగా తన దివ్యమంగళ శరీరం ఉంటే, తన కార్యకలాపాలు ఉంటే, అప్పుడు మనము ఆయనని దేవుడుగా మనము
స్వీకరించాలి. ఈ కథతో మనం నేర్చుకోవాల్సింది, ఎవరైతే ఈ కలియుగంలో అడుగడుగునా పుట్టే భగవానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నిజంగా భగవంతుడని అనుకోవద్దు. ఎందుకంటే మూర్ఖత్వంతో ఎవరిని పడితే వాళ్ళని భగవానుడని మొక్కొద్దు. ఈ మానవ జన్మ మనకు దొరికింది సాక్షాత్ దేవదేవుడి యొక్క భక్తి చేయడానికి. అలాంటి ఈ మానవ జన్మని మనం ఐరా గేరా నత్తు గేరా దగ్గరికి వెళ్ళి నువ్వే దేవుడివి అని చెప్పి ఆయనని పూజ చేశామనుకోండి, మన యొక్క సమయం ఇది చాలా అమూల్యమైనటువంటి సమయం. ఈ సమయం కోల్పోతే మళ్ళీ తిరిగి రాదు. ఒకవేళ ఈ శరీరాన్ని వదిలిపెడితే మళ్ళీ మనం మానవ శరీరం పొందుతామని నమ్మకమే లేదు. కుక్కలా పుడతామో, పందిలా పుడతామో, చీమలా పుడతామో. ఎందుకంటే మన లోపల ఉన్నటువంటి ఎన్ని వాసనలు ఉన్నాయో ఆ వాసనలకు ప్రకారంగా మనం ఆ శరీరాన్ని తీసుకుంటాం. అందుకే భగవంతుడిచ్చినటువంటి ఈ అమూల్యమైనటువంటి మానవ శరీరాన్ని ఉపయోగించుకొని మనము దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడి యొక్క భక్తి చెయ్యాలి, ఆయనకి సేవ చెయ్యాలి. మరి ఆయనే దేవాది దేవుడు అని చెప్పేసి సాధు శాస్త్ర గురువులు నిరూపిస్తున్నాయి. అందుకే మనము శరణాగతి పొందాలి. హరే కృష్ణ.